నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓఆర్ఎస్కి అలాగే ఓఆర్ఎస్ఎల్కి మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం. చాలామంది ఓఆర్ఎస్ఎల్నే ఓఆర్ఎస్ అనుకుని తాగేసి హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్న చాలామందిలో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు కనుక మా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మా నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఓఆర్ఎస్ అంటేనేమో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ లేదా సాల్ట్. ఇందులో మనకు మెయిన్గా ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం, క్లోరైడ్, సిట్రేటు, అలాగే డెక్స్ట్రోస్ అంటే షుగర్ ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ని ఎప్పుడు యూజ్ చేస్తారంటే మోషన్స్ విపరీతంగా అవుతున్న, డయేరియా కండిషన్స్లో, అలాగే కలరా కండిషన్స్లో కానీ, అలాగే బీపీ లో అవుతున్న, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్న, వాంతులు, ఇటువంటి కండిషన్స్లో ఈ ఓఆర్ఎస్ని యూజ్ చేస్తారు. జనరల్గా ఓఆర్ఎస్ ఎలా పనిచేస్తుందంటే మన బాడీలో డయేరియా కానీ మోషన్స్ కానీ విపరీతంగా అవుతున్నప్పుడు మన బాడీలో మెయిన్గా ఉండవలసిన ఎలక్ట్రోలైట్స్ అయిన సోడియం, పొటాషియం, క్లోరైడు, అలాగే వాటర్ అనేవి లాస్ అవుతాయి. అది వాంతుల వల్ల కావచ్చు, లేకపోతే మోషన్స్ వల్ల కావచ్చు. ఎప్పుడైతే మనం ఈ ఓఆర్ఎస్ తీసుకుంటామో ఓఆర్ఎస్లో WHO రికమెండ్ చేసిన ఫార్ములా ప్రకారం ఈ ఎలక్ట్రోలైట్స్ని యాడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మన బాడీ కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ని, షుగర్స్ని, అలాగే ఎనర్జీని ఈ ఓఆర్ఎస్ త్రూ మౌత్ అంటే నోటి ద్వారా మన బాడీకి అందిస్తుంది. అందుకే దీన్ని ఓరల్ రీహైడ్రేషన్ అంటే నోటి ద్వారా మన బాడీని హైడ్రేట్ చేయడానికి ఉపయోగించేది అని అర్థం. ఫ్రెండ్స్, ఓఆర్ఎస్ అనేది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దీన్ని ఎక్కువగా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు కొన్ని కండిషన్స్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ఎస్ఎల్కి స్పెసిఫిక్ డెఫినేషన్ అనేది ఏం లేదు. ఇది ఒక ఎనర్జీ డ్రింక్. థమ్సప్, కోకు, రెడ్ బుల్ ఎలా అయితే మనం తీసుకుంటామో అది కూడా ఓఆర్ఎస్ఎల్ ఒక ఎనర్జీ డ్రింక్. ఈ ఓఆర్ఎస్ఎల్కి స్పెసిఫిక్ WHO రికమెండేషన్ ఫార్ములా అనేది ఏముండదు. దీంట్లో మనకు మెయిన్గా రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటే ఒక రోజుకి మనకు ఎంత ఎనర్జీ అవసరమో అంత ఎనర్జీ అనేది ఈ ఓఆర్ఎస్ఎల్లో లభిస్తుంది. ఈ ఓఆర్ఎస్ఎల్ని మనం మెయిన్గా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఉపయోగిస్తారు. దీనికి ఎటువంటి మెడిసినల్ వాల్యూ అనేది ఉండదు. ఇది కేవలం ఒక ఎనర్జీ డ్రింక్. ఇక దీన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవద్దంటే మెయిన్గా చిన్నపిల్లలు బిలో 5 years కానీ 7 years లోపు ఉన్న వాళ్ళకి ఈ ఓఆర్ఎస్ఎల్ని తీసుకోకపోవడం మంచిది. అలాగే డయేరియా, మోషన్స్ ఇటువంటి కండిషన్స్లో, అలాగే ఫీవర్ వస్తున్నప్పుడు ఇటువంటి కండిషన్స్లో ఈ ఓఆర్ఎస్ఎల్ని తీసుకోకపోవడం మంచిది. ఫ్రెండ్స్, ఓఆర్ఎస్కి ఓఆర్ఎస్ఎల్కి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటే ఓఆర్ఎస్ మీదనేమో WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది. అదే ఓఆర్ఎస్ఎల్ మీద అటువంటి స్టిక్కరింగ్ ఏమీ ఉండదు. అలాగే మీరు ప్యాకింగ్ వెనకాల చూసినట్లయితే ఓఆర్ఎస్కి ఏమో దాంట్లో ఉండే కాంపోజిషన్ ఉంటుంది. ఓఆర్ఎస్ఎల్కి అయితేనేమో కింద డు నాట్ యూజ్ ఇన్ డయేరియా కండిషన్ అంటే డయేరియా ఉన్నప్పుడు కానీ మోషన్స్ ఉన్నప్పుడు కానీ ఈ ఓఆర్ఎస్ని యూజ్ చేయొద్దు అని అర్థం. అలాగే ఓఆర్ఎస్లోనేమో 2.6 grams ఆఫ్ డెక్స్ట్రోస్ అంటే షుగర్ అనేది మనకు లభిస్తుంది. అదే ఓఆర్ఎస్ఎల్లో చూసుకున్నట్లయితే 56 grams ఆఫ్ షుగర్ అంటే డెక్స్ట్రోస్ అనేది మనకు లభిస్తుంది. ఒక మనిషికి రోజుకి కావాల్సిన షుగర్ వచ్చేసి 26 grams లేదా 6 tablespoon షుగర్ అనేది అవసరం. దానికి డబల్ మనకు ఈ ఓఆర్ఎస్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, కొంతమంది ఓఆర్ఎస్ఎల్ని ఫేక్ ఓఆర్ఎస్ఎల్ని యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫేక్ ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ దాంట్లో WHO రికమెండెడ్ ఫార్ములా కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే తక్కువ ఉండాలి. అలాగే దాంట్లో ఏమన్నా పార్టికల్స్ లాంటివి కనిపించాలి. దాన్ని ఫేక్ ఓఆర్ఎస్ అంటే. ఇక్కడ ఓఆర్ఎస్ఎల్ అనేది ఎనర్జీ డ్రింక్ మాత్రమే, అంతే తప్ప ఇది మెడిసిన్ కాదు. ఈ ఒక్క డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.